కొరింథీ పత్రిక 3వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం నుండి. కాబట్టి ఎవడును మనుషుల యందు అతిశయింపకూడదు, సమస్తమును మీవి అనండి. సమస్తమును మీవి మీవి అనండి. అందరూ మాట అందరనండి. సమస్తమును మీవి. నాయే మీరు అన్నట్టు. అవును, సమస్తము నాయే. ఇప్పుడు నేను అంటాను, సమస్తము నీవి. నీ ఛాతి మీద పెట్టుకొని చెప్పు ఆమెనని. సమస్తము నీవి, సమస్తము నీవి, సమస్తము నీ కొరకు. కింద మాటలకు రండి. పౌలైనను అపోల్లో అయినను కేఫా అయినను లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతమందున్నవి అయినను రాబోవునవైనను సమస్తము మీవే. నేను అనేసాను సమస్తము. ఒక మాట చెప్పిన, పౌలు అన్న కాడ, అపోల్లో అన్న కాడ, కేపా అన్న కాడ దైవజనుని తీసుకోండి. దైవజనుడైనా నీకే. ఆ మాట ఎంత మాట అండి, నీకే. దైవజన్ పౌలు ఎవరు? దైవజనుడు. అపోల్లో ఎవడు? దైవజనుడు. కేపా ఎవడు? దైవజనుడు. అంటే దైవజనుడు నీ కొరకే. దైవజనుడు అని పైన రాసి పౌలు, అపోల్లో, కేపా వీళ్ళందరూ దైవ సేవకులు. పేతురు అనమాట. కేపా అంటే పేతురు అయ్యగారు అయినను, పౌలు అయ్యగారు అయినను, అపోల్లో అయ్యగారు అయినను, వాళ్ళందరూ నీకే, మీవే, మీ కొరకే. వాడుకోండి. నిజం చెప్తున్నా. చేతి కింద అణిగి ఉండి దీవించబడండి. వారు మిమ్మల్ని దుఃఖంతో పనిచేయనట్టు కాకుండా వారికి లోబడి ఉండండి. నీ కొరకు దైవజనుడు దుఃఖపడ్డా, అది నీకు మంచిది కాదు. నా మాట కాదు, హెబ్రీ పత్రిక చెప్తుంది. నీ విషయంలో ఆయన సంతాపపడ్డా, అది నీకు మంచి చేయదు. నీ విషయంలో ఆయన బాధపడకూడదు, దుఃఖపడకూడదు. సంతోషంతో నీ కొరకు సేవ చేయాలి. నీ కొరకు చేసేటప్పుడు సంతోషంగా చేయాలి. సంతోషంగా చేయాలంటే వారి మాట విని వారికి లోబడి ఉన్నాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయమా చదవండి మాట. 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె. అసలు దైవజనుడికి నాయకుడేనంటావా? నాకు తెలియగలుగుతున్నా. నువ్వే నా నాయకుడువా? దైవజనుడు నీకు నాయకుడా, లేకపోతే నువ్వు నాకు నాయకురాలువా? కొంతమందిని దైవ సేవకుని నాయకునిగా చేసి సాగిపోతారు. కొంతమంది దైవ సేవకుని నాయకునిగా చేసుకుని ఆ నాయకుడు నడిపించిన విధానంలో సాగిపోతారు. కొంతమందికి వీళ్ళే నాయకులు. అయ్యగారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి, మా ఇల్లు ప్రతిష్ఠ చేయండి అంటే వీళ్ళే చెప్తారు. మీరు చెప్పింది నేను చేయటం ఏంటి? మీ నాయకత్వం అది. మీరు వచ్చారు, మా ఇల్లు ప్రతిష్ఠ చేయండి, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి, మాకు ఇచ్చేయండి, మాకు అది చేయండి అని మీరు చెప్తారు. చూసారు? అదంతా మీ నాయకత్వంలో జరిగేది. తప్పదని వస్తామే, తప్పదని చేయటమే. కానీ దీని విషయంలో మీరు ఏం చేయమంటారు అని అడగడం నాయకత్వ విలువలు. ఈ విషయంలో దేవుని చిత్తం ఏంటి, ఈ విషయంలో దేవుని చిత్తం ఏంటి అని అడిగి తెలుసుకోవటం, మేము ప్రార్థించి చెప్పటం, నాయకత్వానికి లోబడటం. మీరే ముందు ఒక ఐడియా ఇచ్చేసి ఎట్టయితే ఎట్టుండదు అంటారు అని అంటే బాగుంటుంది అంటాం. నేను అట్టగా చెప్తాను, నిజంగా చెప్తాను. ఆసుపత్రికి వెళ్ళొస్తామండి అంటారు, నువ్వు వెళ్ళరండి అంటాను. నిజం, ఇదే చెప్తాను నేను. ఇవాళ కాదు, 100 సార్లు చెప్తాను. ఏ డాక్టర్ గారు మంచి వాళ్ళు అంటే నేనే మళ్ళీ చెప్తాను, మంచి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. నువ్వు చెప్పింది అది, నేను అదే చెప్తా. ఈ విషయంలో దేవుని చిత్తం ఏంటి అని అడగటం వేరు, ఈ పని మేము చేస్తున్నాము అని చెప్పటం వేరు. ఈ పని ఆరంభిస్తున్నామండి, వచ్చి ప్రార్థన చేయండి, మా ఇంటికి వచ్చి భోజనం చేయండి, భోజనం చేయకుండా వెళ్ళండి అంటే ఏంటది?
నీ నాయకత్వమా? నువ్వు ఆజ్ఞాపిస్తావా? నో. ప్రతి చిన్న విషయంలో నాయకత్వం కలిగి ఉండాలి పిల్లలారా. ప్రార్థన చేసి ప్రభు చిత్తమైతే ఏంటి, ప్రభు చిత్తమైతే, ప్రభుకు అనుకూలమైతే, అయ్యా ఒక్కసారి అక్కడ కూడా లూదియా అన్నమాట దైవ సేవకుడికి ఏంటి తెలుసా? దేవుని దృష్టికి మేము యోగ్యులమని ఎంచితే మీరు మా ఇంటికి వచ్చి భోజనం చేయండి. రాకుండా వెళ్తారు? అరే రావాలి వద్దని దేవుడు నిర్ణయించాలి. చాలామంది అడ్డమడ్డం తిరుగుతూ మంచిదే, వాళ్ళ ప్రేమ అది, కానీ నాయకత్వానికి విలువ కాదు అది. మీ పైన నాయకులుగా ఉన్నాడు దేవుడు. దేవుడు మీ పైన నాయకులను ఉంచాడు. అంటే నాయకుడు అంటే ఆయన మిమ్మల్ని నడిపించాలి తప్ప మీరు ఆయన్నే నడిపించకూడదు. ఒక్క నిమిషం ఈ రాత్రి ఆలోచించండి. గడిచిన సంవత్సరాలు ఎలా నడిచిందో నాకు తెలియదు. వాళ్ళింటికి వెళ్ళాడు, వాళ్ళింటికి వచ్చాడు, అక్కడ తిన్నాడు, వీళ్ళు తిన్నారు. ఏంటి అసలు అది? నో. ప్రభుని అడగండి, ప్రభుని అడగండి, ప్రభుని అడగండి పిల్లలారా. ప్రభుని అడగండి, ప్రభుని అడగండి. మీ పైన నాయకులుగా ఉన్నవారు దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము. మీ ఆత్మలను కాస్తున్న దైవజనుడు దుఃఖంతో మీకు పని చేయకూడదు. నీ ఇల్లు ఓపెన్ చేసేటప్పుడు ఆయన దుఃఖంతో రాకూడదు. మీ ఇంట్లో పెళ్లి చేసేటప్పుడు ఆయన దుఃఖంతో రాకూడదు. మీ బిడ్డలకు శుభకార్యం చేసేటప్పుడు ఆయన మనసు బాధ పెట్టుకొని రాకూడదు. వాళ్ళు ఇష్టమైన చేసుకున్నారు, మనం వెళ్ళాలి అన్నట్టు రాకూడదు. మనపూర్వకంగా రావాలి. ఏంటి? వారు దుఃఖంతో చేయకూడదు మీ పని. దుఃఖముతో ఆ పని చేసిన యెడల అది మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లు మీరు వారి మాట విని వారికి లోబడి ఉండు. ఎంతమంది ఉంటున్నారు? అసలు దైవజనుడు ఎవరి కోసం? పౌలైనా, అపోల్లో అయినా, పేతురయ్య గారు అయినా నీ కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. సల్మాన్ రాజు గారు నా కోసమా? నో. ఎవరి కోసం చెప్పండి, అనండి. మానగండి. మీవి అన్నాడు. పౌలైనా నీవే. పౌలు, అపోస్తలుడు, పేతురయ్య. ఒకవేళ నీ అయ్యగారు పేతురయ్య గారు అనుకో, నీకే. ఆయన ఆలయ్య గారు అనకూడదు నువ్వు. ఎవరయ్య గారు అని నోటితో విత్తిందే ఫలం అవుతుంది. ఆలయ్య గారు అవుతాడు. దేవుడు కూడా అట్ట 10 మంది పలికిందని దేవుడు అటాక్ చేస్తాడంట. పిల్లలారా, పౌలును దేవుడు నీ కొరంగా ఇస్తే పౌలయ్య గారు నీ అయ్యగారు నీ కొరకే ఇచ్చాడు. అపోల్లో అయినా, పౌలైనా, పేతురయ్య గారు అయినా నా కొరకు. ఒకవేళ ఆయన నియమించబడిపోతే నువ్వు పాస్టర్ గారు ఏవుడువా? ఈసారి మన లేకపోతే ఇంకొక అయ్యగారు నేను పాస్టర్గా చేస్తాడా? నీ ఆత్మీయ తండ్రి నిన్ను కన్నోడు, నిన్ను ఆత్మీయంగా రక్షించినోడు నేను రాని తెరపైకి చరిత్రలో కూడా ఉండవు. చరిత్రలో కూడా ఉండవు. ఇలా కాలు మీద కాలు వేసుకుని నా ముందు కూర్చోన్నట్టు కూర్చోగలవా? కూర్చోలే. నీ కొరకు దేవుడు నన్ను సిద్ధపరిచాడు. ఎస్. అదే ఇంకొక దైవ సేవ దగ్గర నువ్వు తండ్రిగా మాట్లాడగలవా? మాట్లాడగలవా? ఆ దమ్ము నీకు ఉంటుందా? ఉండదు. నీకు తండ్రి స్థానాన్ని భర్తీ చేయాలని ఈ సేవకుని దేవుడు ఇచ్చాడు. ఇంకొక సేవకుడి దగ్గర నువ్వు వెళ్ళుంటే అక్కడున్న పరిస్థితిని చూసి నువ్వు దేవుని విడిచిపెట్టేస్తావు. దేవుని తెలుసు. అక్కడున్న పరిస్థితులను చూసి నువ్వు దేవుని విడిచిపెట్టేస్తావు. అండ్ దేవుడు లేదు, దేవుడు లేడు అంటావు నువ్వు. కానీ నీకెవరు, నీ కొరకు దేవుడు ఎవరు నిర్ణయించాడు? పౌలు అయితే పౌలు నీ కొరకు, అపోల్లో అయితే అపోల్లో నీ కొరకు, పేతురు అయితే పేతురు నీ కొరకు బిడ్డ.
దైవజనుడు తన కొరకు బ్రతకడు. ఏమో నాకు తెలిసి తెలియనప్పుడు సేవలో మొదటి దినాల్లో నా కొరకు, నా బిడ్డల కొరకు బ్రతికిన మాట వాస్తవమే. కానీ నా మనస్ఫూర్తిగా చెప్పగలను, నా దేవుని సంకల్ప నెరవేర్పు కొరకై దేవుడు నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలను దృష్టిలో ఉంచుకొని మాత్రమే బతుకుతున్నాను. ఇది నా దేవునికి తెలుసు. ఈ దైవ సేవకుని నీ కొరకు ఏర్పాటు చేశాడు. అదంతే గాడ్స్ ప్లాన్. నువ్వు ఈ టైంలో నీకు ఈ దైవజనుడు కావాలి. ఈ టైంలో ఈ దైవజనుడు లేకపోతే నేను నడిపించలేరు. ఈ టైంలో ఆ అన్యత్వం నుండి బయటికి రావాలంటే ఈ దైవజనుడు కావాలి. నీ కొరకు ఆ స్వస్థత కార్యం జరగాలంటే ఈ దైవజనుడు కావాలి. ఆ పడి ఉన్న స్థితి నుండి లేవనెత్తి నీ యొక్క సంకల్పం ఏంటో తెలియజేసి నిన్ను ఇక్కడ నిలబెట్టాలంటే ఆ దైవజనుడు కావాలి. ఊరికనే తిరిగాను అనుకున్నారు గ్రామాలన్నీ. తిరగల. ఊరికనే సంఘాలు కట్టేశానా? కట్ల. ఊరికనే ప్రయాసపడ్డానా? ఊరికనే ఇన్ని కోట్లు అప్పైపోయానా? ఎన్నో కోట్లు ఎందుకు అప్పయ్యాను? నా ఆరోగ్యాన్ని బాగు చేయించుకున్నానా? ఈ కోట్లతో నా ఆరోగ్యాన్ని బాగు చేయించుకున్నానా? ఈ కోట్లతో ఓ బంగ్లా కట్టుకున్నానా? నో. నా కోట్లతో నా కూతుర్ని సామంతులకి, ఐశ్వర్యవంతులకి ఇచ్చేసి పెళ్ళిళ్ళు చేసి కట్నాలు ఇచ్చేసానా? ఇవ్వలేదే. ఒక్కనొక్క కొడుకు పెళ్ళి అంగరంగ వైభవంగా ఏమైనా చేశానా? చేయలేదే. తప్పు చేశాడన్న ఒక నెపంతో వంకపెట్టి పెళ్లి చేయటం మానేశాను. తెలిసి రావాలి నెక్స్ట్ వాళ్ళకి అది పాఠంగా నేర్పుతారేమో వాళ్ళ తల్లిదండ్రులు అని నేను అలా చేశాను. శుక్రవారం నాడు భోజనం పెట్టి, గుళ్ళో వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టి పంపించేసాను. ఒక బంధువుకి చెప్పుకోండి. ఎందుకు ఈ కోట్లో పోయినాయి? ఇవాళకి నన్ను అర్థం చేసుకునే ఆత్మీయ బిడ్డలు ఉన్నారో లేదని ఒక్కొక్కసారి కుములు పడతాను. అసలు దైవ సేవకులు ఉన్నారు, నన్ను అర్థం చేసుకునే దైవ సేవకులు అని అనిపిస్తుంది నాకు. దయచేసి దైవ సేవకులను క్షమించండి దయచేసి. హృదయంలో ఉన్న చెప్తున్నాను. ఇన్ని కోట్లు ఆయనకి ఎందుకు అప్పయింది? ఏంటి పరిచర్య? ఏమొస్తుంది? ఏంటి? పౌలును దేవుడు నీ కొరకు ఇచ్చాడు బిడ్డ. నీకు తెలియదు బిడ్డ. పౌలైనా మీవే, నీదే. లేకపోతే ఇంకో దైవజనుడు అంత ప్రేమగా, అంత ఆప్యాయంగా నీతో మాట్లాడతాడే ఈ స్థాయిలో ఉండి. ఈ స్థాయి ఇంకొకటికి ఇచ్చుంటే కాళ్ళ దగ్గర కొన్ని రానియడు. వాస్తవం నాకు తెలుసు. ఎంతమంది దైవ సేవకులు తెలుసు. ఇన్ని వేల మంది ఆత్మీయ బిడ్డలకు తల్లిదండ్రులు అయినా నేను, నా భార్య ఆ దీన స్థితిలోనే ఉన్నాం. నీకే దైవజనుడు అవసరమో దేవుని ఏర్పాటు. అక్కడ రాయబడిన మాట చూడండి. పౌలైనా, అపోల్లో అయినా, పేతురైనా మీవి, నీ కొరకు. అది ఆ మాట అర్థం, నీ కొరకు. ఈ దైవజనుడు లేకపోతే నీ కాలు కూలిపోయేది. ఈ దైవం లేకపోతే నువ్వు నడుచుడు కాదు. ఈ దైవం లేకపోతే నీ గర్భం తెరవబడేది కాదు. ఈ దైవజనుడు లేకపోతే నీ ఇంకో కార్యం చేయడానికి దీన్నే వాడుకున్నాడు దేవుని ప్రణాళిక. కొంతమందికి ఆ జీవాన్ని ప్రవహింప చేయాలి. దేవుని అనాది ప్రణాళికలో ఆయన చేశాడు. ఇతని ద్వారా జీవం ప్రవహింప చేయాలి కొంతమందిలోకి. అందుకని ఆయన గాడ్స్ ప్లాన్ ఇదంతా. బైబిలే చెప్తుంది. పౌలైనా, అపోల్లో అయినా, పేతురైనా, మీ ఆ డాష్ మీరు పూర్తి చేయండి. ప్రతి దైవజనుడు స్తోత్రం చెప్పండి. మరి పౌలు ఎవరి కొరకు చెప్పాలి? అపోల్లో ఎవరి కొరకు? నీ దైవజనుడు ఎవరి కొరకు? మరి నీ కొరకు అయినప్పుడు నువ్వు ఆ జీవాన్ని వాడుకోవాలిగా. ఆయన దుఃఖంతో నీ పేరెత్తినప్పుడు ఆ దుఃఖంతో చేయకూడదు. నువ్వు అంగడాలు తిరుగుతుంటే దైవజనుడికి సంతోషమా? నీ విషయం వచ్చేసరికి దుఃఖంతోనే దీవిస్తాడు.
మార్పు లేదు, 20 సంవత్సరాల జీవితంలో మార్పు లేదు. ప్రభువా అట్టగే నీ ఇష్టం వచ్చినట్టు చేయి అంతే. మనసులో నెమ్మది లేకుండా దీవిస్తాడు. ఆ ఆశీర్వాదం నీ మీద కట్టొస్తుంది. నీలో ఒక పరివర్తన, సత్యం, వాక్యానుసారమైన జీవితం కనపడినప్పుడు దైవజనుడు దుఃఖంతో చేయడు, సంతోషంగా చేస్తాడు. ఆయన కనుక మనసులో దుఃఖం పెట్టుకొని వేదన పెట్టుకొని చేశాడా, నీకు అసలు ప్రయోజనం కాదు, ప్రయోజనం కాదు. అది తప్పదు అన్నట్టు చేయకూడదు దైవజనుడు. అది ఏం చేయాలి? మీరు ఆయన మాట విని ఆయన దుఃఖంతో ఆ పని చేసిన ఎల్ల మీకు ఆ వాక్యం పెట్టినన్నా నిష్ప్రయోజనము కనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి ఈ దైవజన్యుని జీవితంలోకి దేవుడు ఎంటర్ చేయకపోతే ఏమైపోయేవాళ్ళు